జాంబవంతుడు. ఈ పేరు వినగానే ఒక వృత్త భల్లూకం ఆకారం, వివేకం విచక్షణామూర్తి భవించిన ఒక మూర్తి మన కళ్ళ ముందు కదులుతుంది. యుగ యుగాల చరిత్ర కలిగినవాడు. చరిత్రే కాదు, 4 యుగాలలోనూ ఉన్నాడు అని నమ్మకాలున్నవాడు. కృతయుగం నుంచి ఉన్నవాడిగా పురాణాలు చెబుతున్నాయి. కృతయుగంలోనూ, త్రేతాయుగంలోనూ, ద్వాపర యుగంలోనూ కూడా ప్రముఖ పాత్ర వహించినవాడు. రామాయణ మహాభారతాలలో ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. ద్వాపర యుగం నాటి మహాభారతంలో సాక్షాత్తు శ్రీకృష్ణునితోనే యుద్ధం చేసిన జాంబవంతుని ప్రస్తావన ఆ తర్వాత ఇంకెక్కడా కనిపించదు. మరి కృష్ణునితో యుద్ధం తర్వాత జాంబవంతుడు ఏమయ్యాడు? మరణించాడా? లేక కొన్ని కథనాలు చెప్తున్నట్టు కలియుగంలో కూడా జాంబవంతుడు ఇంకా సజీవంగానే ఉన్నాడా? ఈ విషయం మనకు ఎక్కడా గ్రంథాల్లో కానీ ఇంకెక్కడా కనపడదు. జాంబవంతుడు చిరంజీవి అని కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికీ కూడా గుజరాత్లో రహస్య గుహలలో ఉన్నాడని, ఉత్తరప్రదేశ్లోని ఒక గుహలో ఉన్నాడని, హిమాలయాల్లో యతి రూపంలో తిరుగుతున్నాడని, యతి పాదముద్రలు భారత సైన్యం కూడా చూసిందని కథనాలున్నాయి. అయితే నిజానికి జాంబవంతుడు చిరంజీవి కాదు అని మరికొన్ని కథనాలు చెప్తున్నాయి. మరింతకీ శ్రీకృష్ణ జాంబవంతుల యుద్ధం తర్వాత తన కుమార్తెను కృష్ణునికి అప్పగించిన తర్వాత జాంబవంతుడేమయ్యాడు? ఈ విషయంతో పాటు అసలు జాంబవంతుడు కృతయుగం నుంచి జాంబవంతుని చరిత్ర ఏంటి? ఈ విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని పురాణ కథనాల ప్రకారం మధుకైటబులనే రాక్షసులు విష్ణువు నాభి నుండి వచ్చిన కమలం మీద కూర్చుని ఉన్న బ్రహ్మను చూశారు. తమతో పోరాడమని సవాలు చేశారు. ఆ రాక్షసుల ధాటిని చూసి చతుర్ముఖ బ్రహ్మకు భయంతో చెమటలు పట్టాయట. ఆ స్వేద బిందువులతో జాంబవంతుడు జన్మించాడని, జంబూద్వీపంలోని మొట్టమొదటి మనిషి కాబట్టి జాంబవంత అని పిలువబడ్డాడని ఓ కథనం. బ్రహ్మదేవుని ఆవులింత నుంచి పుట్టాడని, ముక్కు నుంచి పుట్టాడని కూడా కొన్ని కథనాలు వినబడతాయి. సత్యయుగంలో పుట్టిన జాంబవంతుడు రామాయణం సమయానికే వృద్ధుడని, 6 మన్వంతరాల వయస్సు కలిగిన వాడని చెబుతారు. క్షీరసాగర మథన సమయంలో కూడా జాంబవంతుడున్నాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. సాధారణంగా పురాణ కథనాల ప్రకారం పురాణ పురుషులు, అవతార పురుషులు కూడా ఒక్కొక్క యుగంలో ఒక్కో అవతారం ఎత్తి ఆ యుగంలోనే అవతార సమాప్తి గావించారు. కానీ జాంబవంతుడు మాత్రం భగవంతుడి కొన్ని అవతారాలను చూడగలిగాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. జాంబవంతుడు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 4 అవతారాలు, కూర్మావతారం, వామనావతారం, రామ, కృష్ణావతారాలు చూడగలిగిన మహాభక్తుడు. సమస్త భూమండలాన్ని అనేకసార్లు ప్రదక్షిణం చేశాడు. క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు దేవతల కోరిక మేరకు భూగోళంపై ఔషధాలన్నింటినీ అందులో పోశాడట. బలిచక్రవర్తి యజ్ఞం చేసినప్పుడు మహావిష్ణువు వామనావతారంలో బలిని పాతాళానికి పంపించి వేసినప్పుడు భూమి ఆకాశాలను 2 అడుగులతో ఆక్రమించి 3వ అడుగు ఎక్కడ వేయాలి అని అడుగుతూ త్రివిక్రముడిగా మారినప్పుడు సురగంగతో బ్రహ్మదేవుడు త్రివిక్రముడి పాదాలు కడిగిన సమయంలో జాంబవంతుడు త్రివిక్రముడికి అనేక ప్రదక్షిణలు చేసిన పరమభక్తుడు. సత్యయుగంలో పుట్టిన జాంబవంతుడు త్రేతాయుగంలో రామావతార సమయానికి వయస్సు పైబడి వృద్ధుడై ఎన్నో సందర్భాల్లో ఎందరికో దిశానిర్దేశం చేసి సలహాలిచ్చినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. రావణుడు సీతమ్మను అపహరించిన తర్వాత శ్రీరాముడు హనుమంత, అంగదాది వానర వీరులతో సీతాన్వేషణకై వెళ్ళాడు. శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని దాటే ఉపాయం తెలియక వానర వీరులంతా తర్జన భర్జన పడుతూ సీతాన్వేషణకు ఎవరు వెళ్ళాలి అన్న మీమాంసలో ఉన్నప్పుడు ఆంజనేయుడికి అతడి శక్తిని జ్ఞాపకం చేసి అతడి జన్మ వృత్తాంతం, శాపాలుగా కనబడే వరాల గురించి చెప్పి లంకకు వెళ్ళడానికి తగిన శక్తియుక్తులు కలవాడు ఆంజనేయుడే అని దిశానిర్దేశం చేసి కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు జాంబవంతుడు. రామరావణ యుద్ధం తర్వాత విష్ణుమూర్తికి పరమభక్తుడైన జాంబవంతుడు శ్రీరామచంద్రుల వారి భుజబలానికి ముక్తుడై రాముణ్ణి తనతో ద్వంద్వ యుద్ధం చెయ్యమని కోరతాడు. అయితే అవతార ప్రభావం వలన ఆ అవతారంలో ఆ కోరిక తీర్చడం కుదరదని, ద్వాపర యుగంలో ఆ కోరిక తీరుస్తానని మాటిచ్చాడు శ్రీరాముడు. ఆ మాట ప్రకారమే ద్వాపరంలో కృష్ణావతారంలో జాంబవంతునితో శమంతకమణి విషయంగా ద్వంద్వ యుద్ధం చేశాడు. అసలు ఈ శమంతకమణి విషయం ఏంటంటే, తనకు సూర్య భగవానుడిచ్చిన శమంతకమణి కోసం దానిని ధరించిన తన తమ్ముణ్ణి చంపి శ్రీకృష్ణుడు మణిని అపహరించాడని
రాజు సత్రాజిత్తు శ్రీకృష్ణుని మీద నింద వేయడం, ఆ నిందను పోగొట్టుకోవడానికి కృష్ణుడు మణిని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ జాంబవంతునితో ద్వంద్వ యుద్ధం చేయడం, ఆ యుద్ధంలో జాంబవంతుడు ఓడిపోయి ఆ వచ్చినవాడు త్రేతాయుగంలోని శ్రీరాముడే అని గ్రహించి కృష్ణుని కాళ్లపై పడి క్షమాపణ చెప్పి మణిని తన కుమార్తె జాంబవతిని ఇచ్చి శ్రీకృష్ణుని పంపించాడు. ఆ మణిని సత్రాజిత్తుకు ఇచ్చి కృష్ణుడు తనపై పడిన నిందను బాపుకోవడం. ఈ కథంతా కూడా మనం వినాయక చవితి వ్రత కథలో శమంతకోపాఖ్యానం అన్న కథలో ప్రతి సంవత్సరం చదువుకుంటూనే ఉన్నాం. మరి ఈ ద్వంద్వ యుద్ధం అయిన తర్వాత జాంబవంతుడు ఏమైనట్టు? అప్పటి వరకు ప్రతి యుగంలోనూ ఎన్నో ఘట్టాలలో కనబడిన జాంబవంతుని ప్రస్తావన ఆ తర్వాత కనబడదు. 3 యుగాల నుంచి ఎన్నో భగవద్ అవతారాలను చూసినా ఎన్నో ముఖ్య ఘట్టాలలో తనదైన భూమికను పోషించిన జాంబవంతుడు ఇప్పుడేమయ్యాడు? 3 యుగాలుగా ఉన్న జాంబవంతుడు ఆ తర్వాత ఏమయ్యాడు? రామాయణంలో కానీ భారతంలో కానీ భాగవతంలో కానీ నేరుగా దీనికి సమాధానం లేదు అని చెప్తారు పెద్దలు పండితులు. అయితే జాంబవంతుడు చిరంజీవి అని, కృష్ణునితో ద్వంద్వ యుద్ధం తర్వాత జాంబవంతుని ప్రస్తావన అంతగా కనబడకపోయినా కూడా ఈ కలియుగంలో కూడా అతను బతికే ఉన్నాడని చాలామంది నమ్ముతారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీ అనే ప్రదేశంలో జాంబగఢ్ అనే గుహ ఉందని, ఆ గుహలో జాంబవంతుడు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాడని కొందరు చెప్తుంటే, గుజరాత్లోని జాంబవంత గుహలలో ఇప్పటికీ సజీవంగా ఉన్నాడని మరికొందరు చెప్తారు. గుజరాత్లోని సోమనాథ్ నుంచి ద్వారకకు వెళ్లే రోడ్డు మార్గంలో జాంబవంత గుహలుంటాయి. ఈ గుహల్లోనే జాంబవంతుడున్నాడని చెప్తారు. విష్ణుమూర్తి కలియుగంలో అన్యాయం అధర్మం ప్రబలినప్పుడు కల్కి భగవానుడిగా వస్తాడని, ధర్మస్థాపన చేస్తాడని పురాణ కథనాలు చెప్తున్నాయి కదా. అలా రాబోయే కల్కి భగవానుడి కోసం జాంబవంతుడు ఎదురు చూస్తూ ఉన్నాడని, కల్కి దుష్ట సంహారం చేస్తున్నప్పుడు కల్కి భగవానుడితో కలిసి పాటుపడతాడని మరికొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే జాంబవంతుడు కేవలం దీర్ఘాయువే కానీ చిరంజీవి కాదు. జాంబవంతుడు శ్రీరాముని నుంచి దీర్ఘాయువు 10,000 సింహాల బలం వరంగా పొందాడట. కాబట్టి జాంబవంతుడు ఇంకా చిరంజీవిగా ఉన్నాడు అనడానికి ఆస్కారం లేదు. మన పురాణాలలో చాలామంది మహాపురుషులు జన్మకిచ్చినటువంటి ప్రాముఖ్యత వారి మరణానికి ఇవ్వలేదు. కాబట్టి తన కుమార్తెను కృష్ణుడికిచ్చి పంపిన కొద్ది కాలానికే జాంబవంతుడు కూడా శరీర త్యాగం చేసినట్టుగా భావించవచ్చు అనేది మరికొందరి పెద్దల భావన. ఇవి జాంబవంతుని గురించిన కొన్ని విషయాలు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక పౌరాణిక విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.